మద్యం స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. 5 రోజుల పాటు కస్టడీ అవసరమని సిట్ అధికారులు కోరనున్నారు. లిక్కర్ కేసులో రాజశేఖర రెడ్డి కంటే ముందు మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు కోర్టుకు తెలియజేయనున్నారు. వసూలు చేసిన ముడుపులు అంతిమంగా ఎక్కడికి చేరాయో తేల్చడానికి మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరనుంది. ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఇవాళ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బెయిల్ కోరనున్నారు న్యాయవాదులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకి తరలించారు. మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి. ఈ మద్యం స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిన్న ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరచగా ఆయనకు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కి సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉంది అని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అలాగే కోర్టులో 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్ట్ అంటూ ఒక రిపోర్ట్ ని కూడా సిట్ అధికారులు దాఖలు చేయడం జరిగింది. అలాగే బయట ఉన్నట్లయితే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కేసుకి సంబంధించినటువంటి అంతవరకు కూడా కీలకంగా ఎవరైతే A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి కంటే A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉన్నట్లు ఈ అధికారులు గుర్తించినట్లుగా సిట్ అధికారులు గుర్తించినట్లుగా తెలిపారు. అలాగే ఈ కేసుకి సంబంధించినంత వరకు మద్యం విధానం మార్పు అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లుగా కూడా సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ కు ఏదైతే IAS గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్ ఆఫీసర్ గా నియమించారంటూ కూడా సిట్ అధికారులు నిన్న ఇచ్చినటువంటి దాంట్లో పేర్కోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులతోటి సమావేశమయ్యి అలాగే అక్కడి నుంచి వచ్చినటువంటి ముడుపులన్నింటినీ సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారు అంటూ సిట్ అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో లోతైన కుట్ర దాగి ఉంది. ఈ కుట్రను ఛేదించేందుకు భవిష్యత్తులో కూడా దర్యాప్తు అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరెవరు లబ్ధి పొందారు అనే విషయాలన్నింటినీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే మిథున్ రెడ్డి నుంచి రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. కాబట్టి ఆయనను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అంటూ ఈ రోజు సిట్ తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ పిటిషన్ లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరినీ కూడా సంబంధించి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆయనను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా సిట్ అధికారులు పేర్కోబోతూ ఉన్నారు. అలాగే 5 రోజుల కస్టడీతో పాటుగా కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కోర్టుకి సబ్మిట్ చేసిన నేపథ్యంలో కస్టడీకి ఇస్తారా లేకపోతే కొంత సమయం తీసుకుంటారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. మరొక వైపు మిథున్ రెడ్డి కోర్టులో తనకు జైల్లో కావాల్సినటువంటి సౌకర్యాలకు సంబంధించినటువంటి విషయం పైన కూడా ఈరోజు పిటిషన్ దాఖలు చేస్తారు. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కాబట్టి వారానికి 5 ములాఖాట్లు ఇవ్వాలని చెప్పి కోరడంతో పాటు ఇంటి నుంచి భోజనం అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. అలాగే తనకు ఒక స్పెషల్ బ్యారెక్ కూడా కేటాయించాలని ఆయన వేసినటువంటి పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు విచారణ ఏసీబీ కోర్టులో జరుగుతుంది. దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఈ రోజు ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.